వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం Redmi Note 14 Pro మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ తో పాటు ఈ మొబైల్ ఇండియాకి ఏ ప్రైస్ లో వస్తుందో కూడా తెలుసుకుందాం. ఎందుకు ఈ విషయం ప్రైస్ గురించే చెప్తున్నాను అంటే చైనాలో ఈ మొబైల్ యొక్క ప్రైస్ 18,000 లోపే ఉంటుంది. Note 14 సిరీస్ ని చైనాలో మంచి ప్రైస్ కి తీసుకొచ్చారు కదా, ఇండియా కూడా అంతే మంచి ప్రైస్ కి తీసుకొస్తే కనుక వీళ్ళు మళ్ళీ రెడ్మీ వాళ్ళు మంచి స్థాయికి అయితే రాగలుగుతారు. ఈ మొబైల్లో కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. వాటి అన్ని గురించి తెలుసుకునే ముందుగా మనం వచ్చేసి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన Redmi Note 14 Pro అని రాసింది ఉంది. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మరొక బాక్స్ ఉంది. అందులో బ్లాక్ కలర్ కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఉంది. దాని కింద మొబైల్ ఉంది. మొబైల్ కింద 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఇచ్చారు. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం మాత్రమే ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను. ఈ Redmi Note 14 Pro మొబైల్ కూడా BAS సర్టిఫికేట్లో అయితే స్పాట్ అయ్యింది. చైనాలో అయితే లాంచ్ అయింది, ఇండియాలో జనవరిలో మేబీ లాంచ్ అవ్వచ్చు. చూద్దాం మరి ఎప్పుడు లాంచ్ అవుతుందో. ఈ మొబైల్కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల నేను కూడా డైలీ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం Redmi Note 14 Proలో కర్వ్డ్ డిస్ప్లే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం Redmi Note 14 Pro కి కర్వ్ డిస్ప్లే అయితే వాడారు. అది కూడా గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ ఇంకా గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది అండ్ IP68 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. కెమెరా డిజైన్ విషయానికి వస్తే Redmi Note 14 Pro Plus లాగా ఉన్న పొజిషన్లోనే ఉన్నాయి. బట్ Pro Plusలో వచ్చేసి అన్ని కెమెరాస్ పైన ఒక గ్లాస్ అనేది ప్రొటెక్షన్ లాగా ఉంది. ఇది ఇండివిజువల్ కెమెరాస్ అనేది కనిపిస్తున్నాయి. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది? నాకు మంచిగా అనిపించింది, మీకు మంచిగా అనిపించకపోవచ్చు కదా, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ రెడ్మీలో మాత్రం ఇది కొత్త డిజైన్ లాగా అనిపించింది. డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 3000 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీలో అయితే చూడొచ్చు. అండ్ ఓవరాల్గా డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం సూపర్గానే ఉంది. అండ్ ఇదే డిస్ప్లేని మనం Redmi Note 14 Pro Plusలో కూడా చూడొచ్చు. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ టైం Redmi Note 14 Proలో కర్వ్డ్ డిస్ప్లేతో మొబైల్ రావడం. Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. UFS 2.2 మెమరీ టెక్నాలజీ, Android 14 మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. లాస్ట్ టైం అయితే స్నాప్డ్రాగన్ ఇచ్చారు, ఇప్పుడు Dimensity అయితే షిఫ్ట్ అయిపోయారు. ఇది గేమింగ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కాకపోతే కర్వ్డ్ డిస్ప్లే కొంచెం ఇబ్బంది పడుతుండొచ్చు. కెమెరా విషయానికి వస్తే నేను చైనాకి సంబంధించిన వర్షన్ మాత్రమే చెప్తున్నాను. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+8+2 MP, ఫ్రంట్ వచ్చేసి 20 MP అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా Sony IMX 882 సెన్సార్ అయితే వాడారు. అండ్ OS కు కూడా సపోర్ట్ చేస్తుంది. 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మరి లాస్ట్ టైం 200 MP ఇచ్చారు, ఈసారి తగ్గించారు అని అనుకుంటున్నారు. గ్లోబల్ వర్షన్ అయితే 200 MP ఇస్తున్నారు. మరి ఇండియాకి వచ్చేది మాత్రం తెలియదు. ఇంకా నాకు తెలిసి ఇండియాకి వచ్చేది కూడా 200 MP తోటే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలామంది జనాలు కెమెరా యొక్క నెంబర్ చూస్తున్నారు తప్ప జనరల్గా లోపలికి వెళ్ళి 200 MP సెలెక్ట్ చేసుకొని దాంతో ఫొటోస్ తీయడం మాత్రం చాలా తక్కువ. మీరు ఎప్పుడైనా మీ మొబైల్లో 50 MP కానీ 100 MP కానీ 200 MPతో కానీ ఫొటోస్ దిగారా? దిగితే ఎంత సైజులో మీ గ్యాలరీలో సేవ్ అయ్యాయో కమెంట్లో చెప్పేసేయండి. మనమంతా కూడా 9 MP నుంచి 16 MP మధ్యలోనే దిగుతాము. నమ్మట్లేదా? అయితే మీరు నమ్మట్లేదా? మీ గూగుల్ ఫొటోస్కి వెళ్ళి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక పై స్క్రోల్ చేయండి, ఎంత మెగాపిక్సెల్ తోటి ఫోటో దిగిందో అదే చూపిస్తుంది. సో మెగాపిక్సెల్ అనేది కూడా ఇంపార్టెంటే, కాకపోతే సెన్సార్ అనేది ఇక్కడ చాలా ముఖ్యం. బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈజీగా బ్యాటరీ ఫుల్ అవడానికి 1 అవర్ తీసుకుంటుంది. నార్మల్గా యూజ్ చేసుకునే వాళ్ళకైతే ఈజీగా 1 డే వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లేతో కూడా మేము గేమ్ ఆడతాము అనుకునే వాళ్ళకి మాత్రం 7 to 8 hours అయితే వస్తుంది. మొత్తంగా ఈ మొబైల్ గురించి చెప్పాలంటే ఫ్లాట్ డిస్ప్లే నుంచి కర్వ్ డిస్ప్లేకి అప్గ్రేడ్ జరిగింది. స్నాప్డ్రాగన్ నుంచి మీడియాటెక్కి డౌన్ గ్రేడ్ జరిగింది. కెమెరా విషయానికి వస్తే మాక్సిమం అవే ఉంటాయి. 200 MP కూడా ఇచ్చేస్తారు ఇక్కడ కూడా అనుకుంటున్నాను. బ్యాటరీ వచ్చేసి లాస్ట్ టైం 5000 ఇస్తే ఈసారి 5500 ఇచ్చారు. అలాగే ఛార్జింగ్ విషయానికి వస్తే లాస్ట్ టైం 67 ఇస్తే ఈసారి 45 వాటే ఇస్తున్నారు. ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే చైనాలో 18,000కే వస్తుంది. అదే ఇండియా విషయానికి వస్తే కనుక రెడ్మీ బ్రాండ్ని చాలా మంది ఇష్టపడుతున్నారు కాబట్టి 25+ అయితే కొంతకాలం కింద వీళ్ళకి అంత మార్కెట్ లేదు కాబట్టి అగ్రెసివ్ ప్రైస్లో అయితే వీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు మొబైల్స్ని.
తర్వాత వీళ్ళు నెంబర్ 1 పొజిషన్కి వచ్చిన తర్వాత ప్రైస్ అయితే పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. స్పెసిఫికేషన్స్ బాగా ఇచ్చి ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా నేనేమనుకోకపోయి ఉండేదాన్ని. ఇప్పుడున్న కాంపిటీషన్స్కి ఇదే ప్రైస్లో ఇంకా మంచి మొబైల్స్ కూడా ఉన్నాయి కదా, అది నా ఒపీనియన్. ఓవరాల్గా ఈ మొబైల్ మీకు ఎలా అనిపించింది అండ్ మెయిన్గా ఈ మొబైల్ యొక్క ప్రైస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.